సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్నాడు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద మాకేం మార్పులేం కనపడలేదు. అంతకుముందు పాపం వాళ్ళకి ఏదో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడానికి అంటే మా వరకేం పర్లేదు. ఈ పాపం ఈ స్కూల్ పిల్లలకి అమ్మ ఒడి అని అవి అని వస్తుండే కదా, అది పాపం అందరూ బాధపడుతున్నారు. ఏమి ఎవరు రావట్లేదండి పిల్లలకి. ఇవాళ రేపేమో నిత్యావసర వస్తువుల దుకాణాలు ఏమో తీసేసి ఇంటింటికి అంతకుముందు తిప్పేవాళ్ళు కదా వాళ్ళు. ఇవాళ వాళ్ళు వచ్చి ఇంటికి వెళ్ళి తీసుకోవాలంటే పనులు మానుకుని వెళ్ళి తీసుకొని ఎక్కడ తీసుకుంటారు వాళ్ళు? అది కొంచెం దానివల్ల ఇబ్బంది పడేటట్టు ఉంటారు వాళ్ళు. ఖజానా నిమిత్తం అంటే సంపద సృష్టించే భావం ఎక్కడ ఏమంటే ఈయన 14 ఏళ్ళు అంతకుముందు చూసుంటాం మేము. నా వయసు 60 ఏళ్ళు, ఈయన 40 ఏళ్ళు చూస్తానుండా ఈయన్ని. అంతా మాయమాటలు తప్ప ఏముండదు. ఆ పవన్ గారు ఉన్నాడు, అజాత ఇజాతని చుట్టూ దగ్గర వేసాడు. ఆయన చేసింది మాత్రం ఏముంది ఇప్పుడు? సార్ మీరు చూస్తున్నారుగా, నిన్నే 4 ఏళ్ళ పాపని అత్యాచారం చేశారని చెప్పి వార్తలు రావడం జరుగుతుంది. గతంలో అదే పవన్ కళ్యాణ్ గారు జగన్ గవర్నమెంట్లో సుగాలి ప్రీతి కేసుని ఏమేమి చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైన ప్రలాభాలు పోవడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్? ఎవడు ఆపలేడండి? ఏ ప్రభుత్వం ఆపదు ఇది? ఎవడు ఆపుతాడు చెప్పండి? ఇళ్ళలో ఈ సందులో జరుగుతుంది, ఎవడు ఆపుతాడు? లాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు వస్తే లాండ్ ఆర్డర్ బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో లాండ్ ఆర్డర్ బాగుంటుంది. మళ్ళీ ఇలాంటివి తగ్గుతాయి, ఈ అత్యాచారాలు తగ్గుతాయి. కొంచెం పోలీసు వారి యంత్రాంగం బాగానే పనిచేస్తుంది ఈయన వస్తే. అయితే ఇప్పుడు ఈ మాత్రం ఎవడు ఆపలేడండి? ఆయన ఎలా ఓ జుట్టగా చెప్పాడు ఆపమానండి. ఇప్పుడు ఈ అత్యాచారాలను ఆపమానండి. ఎలాంటి ఇప్పుడు మనకి మీ దృష్టిలో కూడా ఉండొచ్చు ఉంటాయి, మన దృష్టిలో రాని ఎన్ని ఉన్నాయో. ఏదండి వీళ్ళు కూడా ఏం చేయరండి. వీళ్ళు 5 ఏళ్ళు కాలేపం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు చూస్తున్నారు ఈ రోడ్డు మేము ఈ వంతును మొదలెట్టి 20 ఏళ్ళు అయింది. ఆయన టైంలో ఆయన 2 టైం ఉన్నాడు. మొన్న 2014 గెలిచాడు, 2019 దాకా ఉన్నాడు. ఈ వంతుని పట్టించుకోడు. ఇప్పుడు వచ్చి 1 ఇయర్ అయింది, ఇంతవరకు మాట్లాడు. ఈ మంత్రి గురించి చెప్పానండి. అసలు అక్కడ రాయేశారు. అక్కడ 20 సంవత్సరాలు అయింది శిలాపాలకం వేసి. అక్కడ మీరు చూడండి కనపడుతుంది. అక్కడ ఈ వంతున అది పడడానికి సంవత్సరం అయింది. అది ఎయిరు అక్కడ గేటు పెడితే నాన్న సంకలనం ఆగుతున్నాం. 40 ఏళ్ళ అదే పరిస్థితి. ఈయన 20 ఏళ్ళు అవుతుంది మా పరిపాలనలోకి వచ్చి. ఆ గేటు మార్చడు, ఈ వంతున వేయడు. ఇంకేంటి నీళ్ళు చేసేది ఇంకా? సార్ మీరు చూస్తున్నారుగా, ఇప్పుడు ఏదైతే ఉందో తాజా రాజకీయాల్లో కూడా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ మీలా మాట్లాడేవారిని మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎలా చూస్తారు? ప్రభుత్వ వ్యతిరేకత మాట్లాడేవారి మీద అరెస్ట్ చేయడం అస్సలు ఇది కరెక్ట్ కాదండి. ఇది వాళ్ళు కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు, వాస్తవాలు చెప్పాము మేము. దీన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకొని కూర్చోండి ఉపయోగం ఉంది నీకు? మీరు పబ్లిక్లో అడిగారు. ఇక్కడ ఇప్పుడు 20 నాకు నేను ఇక్కడే పుట్టి, ఇక్కడ 60 ఏళ్ళు ఇక్కడ పుట్టి 20 ఏళ్ళ నుంచి వంతునేరు. అక్కడ గేట్ మార్చరు. కొన్ని వేల మంది దగ్గరికి వెళ్ళాలి రోజు. స్కూల్ టయాలు, కాలేజీ టయాలు, ఎంప్లాయీస్ నానా సంకలనం అవుతున్నారు. అక్కడ ఈ వంతుని పట్టించుకోరు, ఆ గేట్ మార్చరు. ఇంకేంటండి వీళ్ళు చేసింది? ఇంకా సార్ మీరు చూస్తున్నారు ఈ మధ్య మాట్లాడడం లోపల దిగితే ఉపయోగం ఉంది? ఇంకా